లైవ్లోకి చాలా రోజుల తర్వాత వచ్చాను. రావడానికి గల ముఖ్య ఉద్దేశం కూడా రాజకీయాలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈరోజు మాట్లాడుతున్నటువంటి కొందరు వ్యక్తుల గురించి, ఈ రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి కొన్ని విధానాల గురించి నాకు అనిపించేటువంటి కొన్ని తప్పులు అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాను కదా, అఫ్ కోర్స్ మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని నేను బానేస్తున్నాను, ఇంకోటను ఇలాంటి పదాలతో చాలా మంది తిట్టొచ్చు. కానీ ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలియాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం కూడా జనాలకు తెలియాలి కదా. మనం పక్కవారి మీద వేలెత్తి పలానా పార్టీ ఇది అన్నప్పుడు మన పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా పక్కన తెలియాలి కదా. కాబట్టి అటు టీడీపీ పార్టీ గానీ, ఇటు జనసేన పార్టీ గానీ వీళ్ళ విధి విధానాలపైన, వీళ్ళ యొక్క ప్రవర్తనలపైన నాకున్నటువంటి చాలా సందేహాలు, నాకున్నటువంటి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కావాలి కాబట్టి నేను లైవ్ లోకి వచ్చాను. దయచేసి ముందుగా లైవ్ ని అన్ని గ్రూపులకి షేర్ చేసి అందరిని లైవ్ లోకి ఇన్వైట్ చేయండి. దయచేసి ముందుగా అందరిని లైవ్ లోకి ఇన్వైట్ చేయండి. అన్ని గ్రూపులకి షేర్ చేసి దయచేసి అందరిని లైవ్ లోకి ఇన్వైట్ చేయండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంక్షేమ పాలనని తన విధి విధానంగా ఎంచుకున్నాడు. ఎవరైతే పేదలు ఉన్నారో, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు కాబట్టి రాష్ట్ర పరిస్థితికి తగ్గట్టుగా ప్రజల యొక్క దైనందిన జీవితం కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంది కాబట్టి పేదవారి పక్షాన ఉండాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని అభివృద్ధి అవసరము, అలాగే అభివృద్ధితో పాటు అభివృద్ధికి మించి ఖచ్చితంగా సంక్షేమం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అవసరం అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎక్కువ ప్రయారిటీ ప్రజల యొక్క సంక్షేమానికి కేటాయించాడు. మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అందలేదని విమర్శించేటువంటి ఏ మూర్ఖుడైనా సరే వాళ్ళ ఇంటిలోకి వెళ్లి, వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి ఒక వృద్ధురాలినో, వాళ్ళ ఇంటిలోకి వెళ్లి వాళ్ళ అమ్మనో, వాళ్ళ ఇంటిలోకి వెళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అక్కో చెల్లో ఉంటే వాళ్ళ అక్క చెల్లి కూతుర్లకు వస్తాయి కదా అమ్మ ఒడి లాంటివి, వాళ్ళను లేకపోతే ఏదో ఒక పథకం, ఏదొక రీతిలో ఏదొక రూపాన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమాన్ని అందుకున్నటువంటి ప్రతి కుటుంబం ఉంటుంది. కానీ విమర్శించాలి అనేది మనకి అంటే అదొక తుత్తర ఉంటది మనుషులకి. ఏంటంటే మనకు ఒక అభిమానం ఉంది కాబట్టి, అభిమానం ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తానండి, తప్పులేదు, నాకు అన్నంటే ఇష్టం అండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కూడా అందాయని చెప్పడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఈ రాజకీయ క్రీడల్లో ఇరుక్కుపోయి నోటికి వచ్చినటువంటి అబద్దాలు చెప్తున్నటువంటి ఈ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకుని ఒకసారి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది ఒకసారి ఆలోచించుకోండి. పేదవాడి కుటుంబం దగ్గరికి వెళ్ళండి, ఒక మామూలు గ్రామీణ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళేసి అయ్యా మీకు ఏమైనా వచ్చాయా, పథకాలు వచ్చాయని అడగండి, చెప్తారు. ఎక్కడో మనం సిటీ వాకిళ్లలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిగెత్తించాడు, లేకపోతే అక్కడి నుంచి రగెత్తించాడని చెప్పి సొల్లు డైలాగులు చెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకేం అవసరం లేదు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం లేదనేటువంటి ఒక మాటను పట్టుకొని, అడ్డమైనటువంటి మాటలు పట్టుకొని జగన్ అయితే అది, జగన్ అయితే ఇది అని చెప్పి మాట్లాడడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు అందినటువంటి సంక్షేమం రీతిలో ప్రజలకు అందినటువంటి ప్రతిదాన్ని గమనించగలగాలి. అది గమనించాలంటే మీరు మనుషులై ఉండాలి కదా. నేను అనేది ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు గాని, ఇదే పవన్ కళ్యాణ్ గారి రోజుకొచ్చి పూటన విమర్శించారు కదా. ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారు, ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్ చేస్తారు, ఆర్థికంగా కుదేలు చేసేస్తారు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్న ఈ పెద్ద మనుషులందరూ రేపు పొద్దున ఇదే వేదిక మీద బయటకు వచ్చేసి ప్రజల మధ్యకు వచ్చేసి మేము సంక్షేమం అందించము, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా సంక్షేమాన్ని క్యాన్సిల్ చేసేసి ప్రజల అభివృద్ధి వైపు పరిగెత్తిచ్చేస్తాం, మాకు అది అలవాటు అని చెప్పమనండి. ఓ మాట ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ పాటించడం చాలా కష్టం కదా, చాలా కష్టం కదా. ఆలోచించాలి, అందరూ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే నేనే జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా మీరు ఓటైనా అనలేదు, మీకు సంక్షేమం చెప్పినట్టుగా అందుంటే ఖచ్చితంగా ఆలోచించండి అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ 4.5 సంవత్సరం పైన ఆలోచిస్తే మీరు 2 సంవత్సరాల కాలం కేవలం కరోనా సమయంలోనే వెళ్లిపోయింది కదా. అయినా కూడా కరోనా కష్ట సమయంలో కూడా ఏనాడు ఏ వృద్ధురాలికి పింఛన్ ఆపలేదు, ఏ తల్లి బిడ్డకి అమ్మఒడి ఆపలేదు, ఏ స్కూల్లోనూ ఏ విషయంలోనూ ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు కదా. ప్రతి విషయంలోనూ ఒకదాన్ని బూచిగా చూపించి దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయలేదు కదా. ఖచ్చితంగా తన వంతు ప్రయత్నం తాను చేశాడు కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నాను.
ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తప్పు చేశాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సంక్షేమ పాలన అందించాడు కానీ ప్రజలకు మంచి చేయలేదు, కానీ ప్రజలంతా దానివల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉన్నటువంటి మీడియా వ్యవస్థల ద్వారా పొద్దులేసి సాయంత్రం దాకా అసత్యాలను ప్రచారం చేస్తున్నటువంటి ఈ టీడీపీ పార్టీ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డిగా సరైన పరిపాలన అందించకపోతే ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు కదా, ఎందుకు మీరు పొత్తులోకి వెళ్లారు? ఎందుకు పొత్తుల్లోకి వెళ్లారో ప్రజలకు వివరణ ఇవ్వండి. సరైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులను ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? ఎన్నుకోరు కదా. మరి ఎందుకు ప్రజల్లోకి మీరు ఎందుకు ఒంటరిగా వెళ్ళకపోతున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సరైనటువంటి పరిపాలన చేశారు కాబట్టి, తను ఎదుర్కోవడం చాలా కష్టం కాబట్టి, తాను ఎదిరించి మీరు గెలవలేరు కాబట్టి, ఖచ్చితంగా చేతగాని సన్నాసులను మీకు అర్థమైంది కాబట్టి, ఖచ్చితంగా ప్రజల్లోకి సింగిల్ గా వెళ్ళడానికి ధైర్యం చాలక ఖచ్చితంగా పొత్తుల్లో ఒకరినొకరు మూతులు అంటపెట్టుకుని మరి వెళ్తున్నారు అనేది ప్రజలకి తెలిసినటువంటి నగ్న సత్యం, కనిపించేటువంటి కళ్ళకు కనిపించేటువంటి సత్యం. ఎందుకు ఇంకా అబద్దాలు ఆడతారు? ఏంటి మీ మోటో ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరే ఎందుకు ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడతారు. మీకు ఇచ్చే 2000 ఏమొస్తుంది, ఒక రోజుకి రూపాయి వస్తుంది, 2 రోజులకు రూపాయన్నర వస్తుంది అని చెప్పి ఈ డైలాగులు చెప్పేటువంటి, ఈ సినిమా డైలాగులు చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే పొద్దున్నే సైబరాబాద్ పక్కన ఉండే టవర్ కాడ నుంచి అన్ని నేనే ఎరగదీసి కట్టాను, కర్రబెట్టి కట్టాను అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఇంత చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. రాష్ట్రం నాశనమైంది అంటున్నారు కదా, మరి ఎందుకు నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మీకు ధైర్యం లేదనేదే నా ప్రశ్న. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి పొద్దున లేచినప్పటి నుంచి మీరు చెప్పే డైలాగ్ ఇదే కదా. అంటే ప్రజలు అసమర్థులా? వాళ్ళకి తెలివితేటలు లేవంటారా? మీరే మేధావులు అనుకుంటున్నారా? అంటే మీరు మాత్రమే గ్రహించగలిగేటువంటి మేధావులు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే కాస్తన్నా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి మీరే కదండి. చంద్రబాబు నాయుడు గారు ఒక అసత్యవాది, ఆయన అసలు నోటికి ఏదైతే అది మాట్లాడుతున్నారు. లోకేష్ బాబు కొన్ని వేల ఎకరాలు అమరావతిలో తిన్నాడు, భూదందాలు చేశాడు, 1000 కోట్లు సంపాదించారని చెప్పి ఇదే లోకేష్ గారి మీద మీరే మాట్లాడారు కదా. మరి మీ మాటలకు సంబంధించి మేము ఈరోజు ఏమనుకోవాలి? మీ అవసరానికి ఆయన నీతివంతుడు అవుతాడు, మీకు అవసరం లేకపోతే ఆయన అసత్యవాది అవుతాడు. అంటే మీ అవసరానికి తగ్గట్టుగా నోటికి ఏదంటే అది మాట్లాడతారు. కాబట్టి మీ అవసరం మీకు ముఖ్యంగానే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీకు అవసరం లేదు కదా. కాబట్టి మాకు అదే అనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిడుతున్నారంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పక్కన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మంచోడనే పొగుడతారు. మీకు బేసిక్ గా మీ అవసరాలు మీకు ముఖ్యం. రాజకీయ ఉనికి లేనటువంటి పార్టీ కాబట్టి రాజకీయంగా మీ ఉనికిని మీరు చాటుకోవడం ఏనాడు ప్రారంభించకుండా వచ్చినటువంటి పార్టీల సంఖ్యలో ఎక్కి వెళ్ళడం అనేది మీకు అలవాటు కాబట్టి ఖచ్చితంగా మీరు వ్యక్తిగా మీరు ఎప్పుడో చాలా కింద స్థాయికి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మీ అభిమానులకు నచ్చినా మీ కార్యకర్తలకు నచ్చకపోయినా ఇది సత్యం. ఇది ఎందుకంటే ఈ రోజు మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? మేము టీడీపీ పొత్తులోకి వెళ్తున్నామండి, మేము ₹1 తీసుకో నాయకులు కాడని చెప్పి బీరాలు బలుగుతున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు బీరాలు బలుగుతున్నారు కదా. ఈ రోజు జనసేన పార్టీ కొత్తగా వచ్చేటువంటి నాయకులు తీసుకోదు, నీతిగా ఈ పార్టీ వైపు నిలబడినటువంటి నాయకులనే తీసుకుంటాం, మా పార్టీలో ఎదిగిన వాడికి మేము అన్ని సీట్లు ఇస్తామని గర్వంగా చెప్పగలిగే ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మీరు ఒక రాజకీయ నాయకులేనండి. మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం మీ పార్టీలో ఉన్న నాయకులను పక్కన పెట్టేసి మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళ బూడిదలో పడేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పంపించేటువంటి కొన్ని పెంపుడు డాష్లను తీసుకోవడానికి ఏమాత్రం అనుమానం లేకుండా, అసహ్యం లేకుండా ఖచ్చితంగా తీసుకొని వాళ్ళకి సీట్లు ఇస్తారు. ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం మీకు ఎంత ఉందో అక్కడ అర్థమైపోతుంది. కాబట్టి మీరు రాజకీయాల గురించి ఏదో నీతులు వలించడం అనేది అంత మంచిదేం కాదు. ఏమంటే మనం పొద్దున్న లేసి నేను కష్టపడి పని చేస్తాను, నేను సంపాదిస్తాను, మా నాయన అది కాదు, మా అన్న ఇది కాదు, ఇది కాదు, ఈ సొల్లు డైలాగులు వద్దు సార్. ఈయన జనాలకి ఎర్రి పుట్టింది. ఎందుకంటే కష్టపడి నువ్వు పొద్దున్న పోయి సంగతి లేయడం లేదు, పొద్దున్న లేసి పోయి పొలాలకు నీళ్లు కట్టడం లేదు, లేకపోతే నువ్వేమైనా పొద్దున్న లేసి పోయి కూలీ ఏం చేయడం లేదు. మీది కాస్ట్లీ కూలీ. మీది ఒక రోజుకి 2-3 కోట్లు. నువ్వే చెప్పా ఒక రోజు కష్టపడితే 2-3 కోట్లు వస్తుందని. కాస్ట్లీ కష్టం మీది. కాబట్టి మీలా కష్టపడాలంటే ప్రతి ఓడు కష్టపడతాడు. కాబట్టి మీరు ఊరికే డైలాగులు చెప్పడం మానేసి రాజకీయంగా మీరేంటి, అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అనేదానికి ముందు ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఏం తప్పు జరిగిందో ఒకసారి ప్రశ్నించాలి కదా. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి, ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి మీద బూడిద జల్లేసి అసలు మీ మోటో ఏంటి నాకు అర్థం కావట్లేదండి. మీరే కదా చంద్రబాబు నాయుడు గారు అసత్యవాది అని చెప్పి, చంద్రబాబు నాయుడు పరిపాలన దుర్మార్గంగా జరిగిందని చెప్పి 2019 ఎలక్షన్ ముందు మీ నోటితో మీరు మాట్లాడే కదా. 2019 ముందు మీరే కదండి చంద్రబాబు నాయుడు గారితో పాటు మోడీ గారు అలాంటి వ్యక్తి, మోడీ గారు అయినా పెద్ద ఇదా, బీజేపీ పెద్ద పార్టీయా, పాచిపోయిన లడ్డు కుళ్ళిపోయిన లడ్డు అని చెప్పి మీరే మాట్లాడిన వ్యక్తి పార్టీ ఓడిపోయిన మరుక్షణం ఒక్కసారిగా వాళ్ళలో ఉన్నటువంటి
మరో కోణం మీకు కనపడి ఒక్కసారిగా వాళ్ళు మంచోళ్ళు అయిపోయారు. 2014 ముందు వాళ్ళు మంచోళ్ళు కనపడ్డారు, 2019 ముందు వాళ్ళు చెడ్డోళ్ళు కనపడ్డారు. 2019 ఓడిపోయిన మీ ఓటమి తర్వాత మీతో సహా 2 చోట్ల పోటీ చేసి మీరు ఓడిపోయి మీ స్థాయి ఏమిటి రాజకీయంగా మీకు అర్థమైన తర్వాత, మీ పరిస్థితి ఏందని మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ గారు పోయి మోడీ జతలో కలిసి అక్కడ కూర్చొని అదే పార్టీలో ఆ రోజు మీరు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ఈ రోజు మీరు ఆ రోజు మాట్లాడినటువంటి మోడీ గారి గురించి కానీ, ఒక రోజు మంచి అంటారు, ఒక రోజు చెడ్డ అంటారు, ఒక రోజు అలా అంటారు, ఒక రోజు ఇలా అంటారు. అసలు మీ పరిస్థితి ఏంటి? రాజకీయంగా మీరేంటని మీకు క్లారిటీ ఉంది, కానీ మీ అభిమానులని, మిమ్మల్ని అభిమానించేటువంటి అభిమానులు అవ్వచ్చో, లేకపోతే మిమ్మల్ని మరీ మితిమీరి అభిమానిస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే సినీ ఫీల్డ్ కి సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారో వాళ్ళని మీరు ఏ రకంగా వాళ్ళని అవమానపరుస్తున్నారని ఒకటి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే రాజకీయంలోకి వచ్చేసి రాజకీయాలకు సంబంధించి ఏనాడు కూడా స్పష్టమైనటువంటి విధానంలో లేకుండా ఏదో నిజాయితీ పరుననేటువంటి మాటలు చెప్పుకొని కేవలం సమయాన్ని గడుపుకుంటున్నారు. ఎలక్షన్ టైం వచ్చే లోపల ఏదో మనం చేశాం కాబట్టి నచ్చిన పార్టీకి వెళ్ళి వాళ్ళ సంఖ్యలో కూర్చుందాం అనేటువంటి ధోరణిలో ఉన్నారు తప్ప నిజాయితీగా ఎక్కడ చేస్తున్నారండి రాజకీయాలు? మీరు చెప్పండి, ఎక్కడ చేస్తున్నారు ఒక్కసారి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు చేయని, 4.5 సంవత్సరాలు చేయని పరిపాలన ఏంటి? ఏం తప్పు చేశారు చెప్పండి? ఆయన ఒక మేనిఫెస్టో ఇచ్చాడు, నేను పలాంది చేస్తాను అని చెప్పాడు, మరి ఏం చేయలేదా? చేయకపోతే మీరు ఆ చేయింది ఏందో ఒకసారి ప్రశ్నించండి. ఈరోజు అమ్మఒడి ప్రజలకు అందడం లేదా? ప్రతి తల్లికి అందడం లేదా చెప్పండి? ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకి ఎవరైతే బాగాలేనటువంటి ప్రతి కుటుంబానికి మంచి జరగడం లేదా? ఈ రోజు సెంటు భూమిని ఎగతాళి చేస్తున్నారు కదా చాలా మంది. సెంటు భూమి అదే అంటున్నారు కదా. అదే సెంటు భూమి ఉంటే ఇదే సిటీల్లో మీకు తెలియంది కాదు కదా, అదే సెంటు భూమి లేక రెంట్లు కట్టుకోలేక నానా బాధలు పడేటువంటి కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన దాన్ని కూడా వికిలిగా మాట్లాడేట మిమ్మల్ని ఏమనాలి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014లో ఆ రోజు జతలో మీరు ఉన్నారు కదా, 2019 దాకా ఆయన సంక్షేమం సరిగా చేయలేదు, చెప్పిన మాట నిలబెట్టుకోలేదు, మీరే విమర్శించారు కదా లాస్ట్. మరి ఈ రోజు ఎలా ఆయన అంటున్నారంటున్నా మళ్ళీ ఆయన జతలో ఎలా పోతున్నారు మీరు? మీ అవసరాల కోసం ప్రజల్ని మోసం చేయడం తప్పు కాదని నా ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల రాజకీయాలలో ఈ ప్రాంతానికి వరగబెట్టింది ఏంటంటే ఏనాడో క్లారిటీ లేదు. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఓ సాధారణ మధ్యతరగతి ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుడు అయిపోయాడు కాబట్టి ఆయన ఓడించడం అనేది అసాధ్యం కాబట్టి మీకు అది అర్థమైంది కాబట్టి ఒంటరిగా పోయేమని చావు దెబ్బ తినడం ఎందుకు? కనీసం ఎమ్మెల్యే అసెంబ్లీలో అయినా అడుగు పెడదామనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా వాళ్ళ స్థాయి రాజకీయ పరిస్థితులు వాళ్ళకి అర్థమయ్యాయి కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సంఖ్యలో మళ్లీ కూర్చున్నారని మాకు అర్థమవుతుంది. కానీ ప్రజలు వెర్రివాళ్ళు కాదు, మీరు ఏం చేస్తున్నారో ప్రతిదీ గమనిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో తన నిలకడని, తన మార్క్ ని, అంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో నాకంటూ ఇదిగో నేను ఇది చేశాను ప్రజలకని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఊరికే సైబరాబాద్ లో ఉన్నటువంటి బిల్డింగ్ పేరు చెప్పుకొని బతకడం తప్ప ఆయన చేసిందంటే ఏం లేదు. ప్రజలకి ఎప్పుడూ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు తన మాటలతో, తన చేష్టలతో. ఒక నిలకడైనటువంటి ధోరణి లేకుండా ఎప్పుడు ప్రజల్ని వెర్రోలు చేస్తూనే వాళ్ళు నాశనం చేస్తూనే వచ్చారు. అయినా కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి వెంట నిలబడడానికి సిద్ధపడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మనోస్థితి ఏంటనేది అర్థమవుతుంది. ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటని అర్థమవుతుంది. ప్రజలేం వెర్రివాళ్ళు కాదు, ఆలోచిస్తున్నారు. మంచేది చెడేది రెండింటి మధ్య వ్యత్యాసం ఆలోచిస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల కరోనా కష్ట సమయంలో పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కష్ట సమయంలో కూడా ప్రజలకు అందాల్సిన ప్రతి సంక్షేమాన్ని తమ కుటుంబం దగ్గరికి చేర్చినటువంటి విధానాన్ని మర్చిపోయేంత వెర్రి వాళ్ళు కాదనుకుంటున్నాం ప్రజలు. నేనైతే ఆలోచిస్తారు, ప్రతిదీ ఆలోచిస్తారు, సమయానుకూలంగా ప్రతిదీ ఆలోచించగలిగేటువంటి పరిస్థితి ప్రజలకు ఉంది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉందని నేను నమ్ముతున్నా. రేపు పొద్దున ఖచ్చితంగా ఎలక్షన్ లో ఇది కనపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నిజానికి అది కనపడుతుంది. ప్రతి కుటుంబంలో ప్రతి అవ్వాతాత కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈ రోజు నెలకు ఒక 3,000 రూపాయలు వస్తుందంటే ఖచ్చితంగా అది పెద్ద విషయమే, అది చాలా పెద్ద విషయమే. ఆలోచించండి, మీరే ఒక్కసారి ఆలోచించండి. మంచి విషయం కాదంటారు ఇది? ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ బిడ్డలను స్కూల్ పంపిస్తే 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారంటే ఇది మంచి విషయం కాదంటారా? రైతు భరోసా అనేటువంటి స్కీమ్ ద్వారా ప్రతి రైతుకి ఎంతో కొంత ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న పని మంచిది కాదంటారా?
నాడు నేడు అనే స్కీమ్ ద్వారా ఈరోజు ప్రతి స్కూల్ని మంచిగా అంటే ఒక కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా తయారు చేస్తూ ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రారంభించి గవర్నమెంట్ స్కూళ్లు కూడా ఒక కార్పొరేట్ స్కూల్ తో పోటీ పడే స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పని కాదంటారా? ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరికైతే బాగాలేనటువంటి ప్రతి కుటుంబానికి మేమున్నామనే భరోసాని కల్పిస్తూ ఏమీ లేకుండా వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని భరిస్తున్నటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది మంచి పని కాదంటారా? ఇలా ఎలా అండి? ప్రతిదీ మంచి పరిస్థితులే కదా. ఈ రోజు ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక సొంత ఇల్లు అనేది ఒక కళను ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళకు ఒక స్థలం ఉండాలి, ఒక ఇల్లు ఉండాలని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమితో పాటు ఇల్లును కూడా కట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఓ బృహత్తర కార్యం కూడా చేస్తున్నారు కదా. అది మంచి పని కాదంటారా? అంటే ఏం చేయాలని చంద్రబాబు నాయుడు లాగా మొత్తం ఆ రుణమాఫీలు చేస్తానని చెప్పి మాటలు అబద్దాలు చెప్పేసి వచ్చిన తర్వాత ఏంటి నాటకాలు చేస్తున్నారా అంటే నేను చెప్పింది అలా చెప్పింది మీరు చూసారా అని చెప్పి ఇలా అబద్దాలు ఆడాలా? మీడియా ముఖంగా నిజాలు అబద్దాలు చెప్పాలంటారా? ఇలాగా మాటలు దాటేయాలంటారా? దాటిన మాటలు చూపించకుండా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో ఉండేటువంటి మీడియా లాగా నాటకాలు ఆడాలంటారా? ఇది ఎక్కడ అన్యాయం అండి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించండి, తప్పులేదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, సంక్షేమం మీద దృష్టి పెడితే ఎలాగంటే అభివృద్ధి కూడా కావాలని ప్రశ్నించండి, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నాశనం చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది తప్పు అయితే రేపొద్దు మేము సంక్షేమం అందించమని చెప్పగలిగే ధైర్యం ఏ ఒక్క నాయకుడికైనా ఉందా? రాష్ట్రంలో ఒక్కడికైనా మగాడు ఉన్నాడా? అంత తోపు ఉన్నాడా? మేము ప్రజలకు ఏమీ పీకమండి, మేము అభివృద్ధి అనేటువంటి ఒక ఓడలో కూర్చొని మేము ఈత కొట్టుకుంటే వెళ్ళిపోతామండి అని చెప్పండి. చెప్పే ధైర్యం లేదు. ఊరికే ఉన్నటువంటి పచ్చ మీడియాలో కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమంటే మటుకు అన్నిటికీ సిద్ధంగా ఉంటారు. ఇది కాదు కదా. వాళ్ళు ఆ గట్టునున్నారంటే మరి మీరు ఈ గట్టునున్నారు కదా. మీరు బీకింది ఏంటంటే ఏం చెప్తారు ప్రజలకి? వాళ్ళకి మించే కదా మీరు ఉండేది. మీతో పోల్చుకుంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 రెట్లు మంచి పరిపాలన అందించారని ప్రతి ఒక్కరి విశ్వాసం. ఇది మాటలతో కూడిన ప్రభుత్వం కాదు, చేతల్లో సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఇంక్లూడింగ్ ప్రతి ఒక్క కుటుంబానికి అందుతుంది, కళ్ళకు కనపడుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్టరీలు తేలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదని మాట్లాడడం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయనలో తన శక్తి మేరకు ఎంతవరకు తేగలుగుతారు అంతవరకు, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతవరకు ఆయన ఉద్యోగ కల్పన చేయించాడని చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో సచివాలయాలు పెట్టి అక్కడ ఉద్యోగ కల్పన చేయగలిగాడు ప్రభుత్వం తరపున. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఒక అవకాశం లాగా ఉండాలని చెప్పి వాళ్ళు గ్రామ సేవ చేసుకోవాలనుకున్న వ్యక్తులకి ఈరోజు వాలంటరీ రూపాన వాళ్ళకి సాయంగా నిలబడ్డాడు కదా, చేదోడు వాదోడుగా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అన్యాయం చేశాడు చెప్పండి ప్రజలకి? అంటే మాటలు చెప్పాలా, సొల్లు డైలాగులు చెప్పాలా? రోజుకు వచ్చేసి లేదండి వాళ్ళు ఎలాగండి అలాగండి పొద్దున్న లేసి మీ గురించి తిట్టుకుంటూ అరుచుకుంటూ పోవాలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మీటింగ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ స్థాయి ఎంత, రాండి కొట్టుకుందాం తన్నుకుందాం ఈ మాట మాట్లాడాలా? రాజకీయాలని అత్యంత నీచావస్థకు తీసుకెళ్లేది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని అనే దాని ముందు మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు తన స్థాయికి మించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు తన వయసుకి మించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ప్రజలను ఊరికే మీకున్నటువంటి మీడియాల ద్వారా తప్పుడుతో పట్టించేది ఒక అబద్దాన్ని మాటిమాటికి ప్రజల్లో పంపించేసి నమ్మించేద్దామంటే చంద్రబాబు నాయుడు గారి చేత అయినటువంటి అత్యంత పెద్ద విద్య అదే. ఆయన నేర్చుకున్న రాజకీయంలో నేర్చుకున్నటువంటి పెద్ద పాఠం అదే, అని బాగా వచ్చిన పాఠం కూడా అదే. ఎందుకంటే ఒక అబద్దాన్ని చెప్పి 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 ప్రజలు నమ్మించడం. ఇలాగే కదా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నానాయాగి చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్లారు. ఆ రోజు నాకు అర్థం కాని పవన్ కళ్యాణ్ గారు ఏదంటే, ఇక్కడ ప్రభుత్వం అనేది తాను తప్పు చేశాడని చెప్పి నమ్మి తన మీద అనిపించింది. మీకేం తప్పు అనిపించింది దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారికి? నాకు అర్థం కావట్లేదు. ఆయన వయసు చూడండి, ఆయన అది చూడండి, ఆయన ఇది చూడండి అంటే నువ్వు చూడబ్బా పోయి. అందరికి ఏం అవసరం చూడడానికి? ఇష్టపడినోడు చూస్తాడు, ఇష్టపడినోడు చూడదు కదా. చంద్రబాబు నాయుడు గారికి నీ మంచి అనే కోణంలో కనపడ్డాడు, వేరే వాళ్ళు చూస్తే చెడ్డ అనే కోణంలో కనపడ్డాడు. తప్పు చేశాడనే కోణంలో చూశారు కాబట్టి తను అరెస్ట్ చేశారని ప్రజలు నమ్ముతున్నారు. ప్రభుత్వాలు కూడా నమ్మాయి కాబట్టి తను జైల్లో ఉన్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, ఆయన జైలుకి పోయినాడు, ఆయన ఏం రాజకీయాలు నువ్వు అనగలుగుతావా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చిన అడ్డమైన కోతలు కూస్తున్నటువంటి టీడీపీ వాళ్ళు కానీ, ఇటు జనసేన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడగలరా? ఆ ధైర్యం ఉందే మీకు? ఆ ధైర్యం ఇప్పటికీ కాదు, ఎప్పటికీ రాదు మీకు. అత్యంత నీచావస్థగా రాజకీయాలు తీసుకెళ్ళాలి మీ అవసరాల కోసం.
ఎంత అధమ స్థాయికి రాజకీయాలు తీసుకెళ్తున్నారు అంత అధమ స్థాయికి రాజకీయాలు తీసుకెళ్తున్నారు. రాజకీయ పరిస్థితుల్ని వాడుకుంటున్నారు, అంటే ప్రజల్ని పిచ్చివాళ్ళు చేసి ఆడుకుంటున్నారు, వాడుకుంటున్నారు. టీడీపీ జనసేన మీకై మీరే ఆలోచించండి. అరే మనమే కదా చంద్రబాబుని అవినీతిపరుడు అన్నాం, మనమే కదా లోకేష్ భూదందాలు చేస్తున్నాడు, భూ కబ్జాలు చేస్తున్నాడు విమర్శించాం. అరే ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని అడుగుతారు కదా, ప్రశ్నిస్తారు కదా, ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్పాలి? ఆ రోజు మేము అలా అన్నామంటే లేదండి మాతో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పించాడండి, మాకు లెటర్ పంపించండి, ఇదే మాట్లాడమని చెప్పి ఇలా ఏమని చెప్తారేంటి? చెప్పరు కదా. అంటే మీ అవసరాల కోసం అబద్ధాలు ఆడారంటారా? ఈ రోజు మీ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారా? మేము నమ్మాల్సి వస్తుంది. అలాగే కాబట్టి కాస్త ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించండి, కాస్త సంస్కారంతో ప్రవర్తించండి. రాజకీయాల్లో విమర్శించడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచిని మీరు చూడండి. ప్రజల్లో జరుగుతున్నటువంటి వాళ్ళ యొక్క ఏమంటారు చూడండి, వాళ్ళ అస్తిత్వం, వాళ్ళ ఏమంటారు, ఒక పేదవాడు నాకేం ఇబ్బంది లేదు, నేను బతకగలుగుతాను, ఇబ్బంది లేదు, ప్రభుత్వం అండదండలు నాకున్నాయనేటువంటి ఆ ధైర్యం చూసారా, అది ఈ రోజు ప్రభుత్వం ద్వారా వాళ్ళకి లభిస్తుంది. ఇదే ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంలో లభించలేదు, ఏ సామాన్యుడికి ఏ పేదవాడికి అది లభించలేదు. ఈ రోజు లభిస్తుంది ప్రతి పేదవాడికి కూడా. ఈ ప్రభుత్వం ద్వారా నాకు ఖచ్చితంగా సంక్షేమం అందుతుంది, ఖచ్చితంగా నాకు ఏ ఇబ్బంది లేదు. ఈ నెల అయిపోయిన తర్వాత 3,000 వస్తాయి, మా అమ్మకు 3,000 వస్తాయి, మా ముసలమ్మకు 3,000 వస్తాయి.